ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు చెబితే ఐటీ ఉద్యోగులు, టెక్ కంపెనీల ఉద్యోగులు గజగజ వణికిపోతున్నారు. కారణం ఏంటంటే వేల సంఖ్యలో, ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. నిన్న ఉన్నటువంటి ఉద్యోగం మరుసటి రోజు ఉదయానికి ఒక ఈమెయిల్ రావడం, వెంటనే ఉద్యోగం పోతున్నట్టుగా లబోదిబోం అంటున్నారు చాలామంది ఉద్యోగులు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రీసెంట్గా, అంటే ఈ రోజే చాలా వార్తా ఛానల్స్లో వచ్చింది, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. ఒరాకిల్ కంపెనీ, ఒరాకిల్ చాలా పెద్ద సంస్థ, ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ, 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా మనకి మీడియా రిపోర్ట్స్ వస్తున్నాయి. కంపెనీ నెంబర్కి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఎస్, ఉద్యోగులను తొలగించినటువంటి మాట వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఒరాకిల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 30,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. కేవలం వరస్ట్ విక్టిమ్ ఎవరంటే భారత్. కేవలం ఇండియాలోనే 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్టుగా, ఇంకే దేశంలో కూడా ఎంతమందిని తొలగించాల, కేవలం ఇండియాలో 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా మనకి మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏంటి దీనికి కారణం అంటే, ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పైన భారీగా పెట్టుబడులు పెట్టడం కోసం తమ ఖర్చులను తగ్గించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ లే ఆఫ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానమైనటువంటి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఇక్కడ తగ్గినటువంటి ఖర్చుని ఆ విధంగా కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టి, R&Dలో పెట్టి, దాన్ని మరింత తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీని ఎలా పొందవచ్చు అనేటువంటి దిశగా ఈ రోజున కంపెనీలు అన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ లే ఆఫ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ ఒరాకిల్ కూడా దానికి మినహాయింపేం కాదు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త డేటా సెంటర్లను నిర్మించడానికి చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి కూడా ఆ ఒరాకిల్ కంపెనీ సిద్ధమవుతోంది. మరి ఆ ఖర్చు పెట్టాలంటే ఇక్కడ తగ్గించేసేయాలి. న్యాచురల్లీ ఈ డేటా సెంటర్లని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. తర్వాత మరికొన్ని పనుల్ని ఆటోమేషన్ ద్వారా నిర్వహించడం, మనుషులు చేసేటువంటి పనిని ఆటోమేషన్ అయిపోతుంది. ఈరోజు అన్ని రంగాల్లో కూడా మిషన్లు రీప్లేస్ చేస్తున్నాయి చాలా వరకు, బట్ కొన్నిటిని రీప్లేస్ చేయడం కష్టం, సాధ్యం కాదు. బట్ వీలైన అన్ని రంగాల్లో కూడా ఆటోమేషన్ అనేది వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్వరబడుతోంది. ఉద్యోగాలు లక్షల్లో వేలల్లో పోతున్నాయి. కేవలం ఒరాకిల్ ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో కొన్ని కంపెనీస్ పేరు చెప్తాం. $156 బిలియన్ భారీ పెట్టుబడులను పెట్టబోతోంది డేటా సెంటర్ల కోసం, అలాగే GPU మౌలిక వసతుల కోసం. $156 బిలియన్ అంటే చిన్న మొత్తం కాదు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? డెఫినెట్గా వీళ్ళందరినీ తీసేస్తేనే ఇక్కడ తగ్గినటువంటి ఖర్చుని అక్కడ పెట్టుబడిగా పెట్టబోతున్నారు. తర్వాత రీసెంట్ టైమ్స్లో మనకి ఏ కంపెనీ, పెద్ద కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయో ఒకసారి చూద్దాం. 2026 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాలు సుమారుగా 35,000 మంది ఉద్యోగులు వాళ్ళ యొక్క జాబ్స్ని కోల్పోయారు. 35,000 ఆల్ కంపెనీస్. ఇంకా ఎక్కువగా ఉండవచ్చు ఈ నెంబరు. ముందుగా అమెజాన్ కంపెనీ మనకు తెలిసిందే కదా. అమెజాన్ కంపెనీ సుమారు ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగులను తొలగించింది రీసెంట్ టైమ్స్లో. తర్వాత మెటా ప్లాట్ఫామ్స్ తెలిసిందే మనకి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓనర్ అయినటువంటి మెటా కూడా ఈ మధ్యనే వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించేసింది. పర్టికులర్గా ఇండియాలో అనుకుంటా 700 మంది ఉద్యోగులను తొలగించినట్టుగా జస్ట్ ఒక 5-6 రోజుల కిందట, వారం రోజుల కిందట నేను చూశాను. మెటా కంపెనీ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలని తొలగించింది. సేల్స్ ఫోర్స్ 2026లోనే 1000 మంది ఉద్యోగులను తొలగించింది. మార్కెటింగ్, ఎనలిటిక్స్ ఇలాంటి విభాగాల్లో ఈ కోతలు జరిగాయి. తర్వాత ఆటోడెస్క్ అనేటువంటి కంపెనీ వాళ్ళ టోటల్ ఎంప్లాయీస్లో 7% మందిని తొలగించేసింది. అంటే దాదాపుగా 1000 ఉద్యోగాలు అక్కడ కూడా పోయినాయి. ఆటోడెస్క్ కంపెనీలు కూడా 1000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక పింట్రెస్ట్ మనందరికీ తెలిసిందే, తన వర్క్ ఫోర్స్లో మొత్తం 15% ఉద్యోగుల్ని తగ్గించింది. వర్క్డే కంపెనీ కూడా సుమారు 2% ఉద్యోగులను తొలగించింది. కారణం ఏంటంటే అన్ని చోట్ల కూడా ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రప్రథమంగా చెబుతున్నటువంటి కారణం. దీంతో పాటు మరికొన్ని ఆటోమేషన్, HR ఇలాంటి వాటిపైన మరింత పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలన్నీ కూడా పూనుకుంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ లే ఆఫ్స్, అంటే ఈ ఉద్యోగాలు పోవడం అనేది, ఈ కోతలు అనేది మరింత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పర్టికులర్గా IT ఎంప్లాయీస్, టెక్ కంపెనీ ఉద్యోగులు ల్యాప్టాప్ తెరవాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే ల్యాప్టాప్ తెరవంగానే సడన్గా ఈమెయిల్ వచ్చేస్తుంది, కంపెనీ HR నుంచి మెయిల్ వచ్చిందంటే గజగజ వణికిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున IT ఉద్యోగుల్లో కనబడుతున్నట్టు. బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, అక్రాస్ ద వరల్డ్ అదే పరిస్థితి. ఇండియాలో కూడా, భారత్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ AI అనేది మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది? మరి దీనికి అప్గ్రేడ్ కాకపోతే, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా, అప్గ్రేడ్ చేసుకోవడమేనా, మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.